నమస్తే. దిస్ ఇస్ శౌర్య. అమరావతి రాజధాని ముఖ్యంగా. రాజధాని తెలుగు రాష్ట్ర అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా అయిపోయింది. కనీసం మ్యాప్‌లో పాయింటింగ్ జేయడానికి పిల్లలకి గూడాను స్కూల్‌లోని. సో, అంత లోటుంది రాజధాని విషయంలోని. అలాగే ముఖ్యంగా మనకి 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు గూడా ఎక్కువగా బాధపడింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంటే కలిసికట్టుగా ఉన్న ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా జేసేసుకున్నాము అని. ఇప్పుడు అసలు రాజధానే లేకుండా పోయిందని. ఎప్పుడు గూడా తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక ఆవేదనతోనే ఉన్నారు ఈ రాష్ట్రం విషయంలోని. సో, ఇప్పుడు తీసుకుంటే రాజధాని గురించి అసెంబ్లీలోని ఒక తీర్మానం జరగబోతోంది. దీనికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? అమరావతియేనా? ఇంకేమైనా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయా దీని మీద? ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుందాము. సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భట్లమణి గారి నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రాజధాని వచ్చేస్తుందా? అమరావతియేనా? ఈరోజు తీర్మానం ఏం రాబోతుంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని. హ్మ్. ఇవాళ అసెంబ్లీలో దాని మీద ఒక తీర్మానం చేస్తారు. ఎందుకు తీర్మానం చేస్తున్నారు, ఎందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ ఇవాళ పెట్టారు అంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని అడిగారు, మాకు మీరు లోక్సభలో బిల్లు పెట్టాలి, అమరావతిని రాజధానిగా మీరు బిల్లు పెట్టి రాజముద్ర వేయాలి అని. ఎందుకు అని అడగచ్చు మీరు. ఎందుకంటే 2014-19 మధ్యలో అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. కానీ 19-24 మధ్య వైసీపీ వచ్చాక జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి రాజధానే కాదు, 3 రాజధానులు ఉండాలి అని రకరకాలుగా చెప్పి ఒకటి వేళతో పెకిలించడమే కాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు, వాళ్ళకేమో నెలలా ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇటుక పేర్చిన వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా చాలా నిర్దయగా వాళ్ళ మీద అంటే ఏమనాలి, వాళ్ళని కొట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద దాష్టీకం చేయడం కావచ్చు, అవన్నీ జరిగాయి. సో అందుకని ఇప్పుడు ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో ఇంకెవరూ కూడా రాజధాని మార్చడానికి వీలు కాదు. అది మెయిన్ రీజన్. అయితే దీనికోసమని మోదీ గారు మీరు శాసనసభలో దీన్ని తీర్మానం చేసి మాకు పంపించండి అని చెప్పారు. అయితే ఇవాళ మరి ప్రతిపక్ష నేతని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఎందుకు మరి శాసనసభకి రాలేదు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైనది అమరావతి ఒక రాజధానిగా ఏర్పడుతోంది, దాన్ని తీర్మానం చేస్తున్నారంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉండాలిగా. అవును. అది రాష్ట్రానికి అసలు అత్యంత ముఖ్యమైనది కదా. ఒక తల, ఎన్నో ఏళ్ల కళ వాళ్ళకి ఒక తల. మరి తలని అక్కడ అతికించకుండా నువ్వు అలహంకలో నిద్రపోవటం ఏంటి? ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రతిపక్షమైనా ఇలా ఉంటుందా? ఉండదుగా. అదే ఆచారం అంతే, రావాల్సిందే. రాలేదు అని అంటే అసలు దానికి ఆయన కాదు, ఆయన లెజిస్లేటర్ ప్రతిపక్షం కూడా కాదా? ఆయన అసలు ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ప్రతిపక్షం ఎలాగా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు. ఎందుకంటే ఇవాళ అసలు ఇంత ముఖ్యమైనది అది. అసలు ఇది అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కళ్ళు ఇంతవరకు నాకు తెలిసి చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రానికి ఈ రకంగా ఒక ఏమంటారు బిల్లు పెట్టడం అనేది జరిగిందో లేదో నాకు తెలియదు. మొట్టమొదటిసారి ఒక అపోజిషన్ కి భయపడి చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్తే రాష్ట్రం ఏమైపోతుందో, అవును, అసలు రాజధాని అనేది ఉంటుందా ఉండదా, ఈ లోపే దీన్ని మనం ఏదో ఒక దారికి తీసుకురావాలి, దీనికి ఒక ముద్ర వేయించాలి. అవును, ఎవరు కూడా ఇంకా చెక్కు చెదరకుండా అమరావతి రాజధాని. ముహూర్తం పోయేలోపు తాళి కట్టించడానికి ఎంత టెన్షన్ అయిపోయింది పరిస్థితి. అలా మీరు అన్నది కరెక్ట్. ఇవాళ ముహూర్తం ఫైనల్ గా కుదిరింది, అర్థమైందా? అందుకని ఇవాళ రాలేదు ఆయన. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, ఇది చేయటం వల్ల సంతోషించే వాళ్ళల్లో ముందు రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కూడా, ముఖ్యంగా మహిళా రైతులు, వాళ్ళ పోరాటానికి ఒక ఆకృతి వస్తుంది ఇక్కడ. అవును, ఖచ్చితంగా. అందుకని ఇవాళ అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. అయితే ఏడుస్తున్నది మాత్రం వైసీపీనే, డౌట్ అక్కర్లేదు నాకు. కానీ వాళ్ళు కూడా వచ్చి ఉంటే ఒక మర్యాద ఉండేది. మర్యాద అనేది తెలియదు కాబట్టి, మర్యాద తెలియని ఒక అపోజిషన్ వాళ్ళు తప్పించుకుంటే, వీళ్ళు ఇవాళ ప్రత్యేకంగా ఒక అసెంబ్లీ పెట్టుకుని ఒక శాసనసభ సమావేశాలు నిర్వహించుకుంటూ ఇవాళ చరిత్రలో అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక కొత్త రాజధానిని వాళ్ళు సువర్ణాక్షరాలతో
లిఖిస్తున్నారు, లెక్కిస్తున్నారు. లిఖించారు. మేడం ఇంకా అమరావతియే కదా మనకి అప్పుడు 3 రాజధానులు విశాఖపట్నం, ఖచ్చితంగా. ఇంకా విజయవాడ అవేమీ అని లేదండి. అన్నారు. ఇంకేమీ లేదు. ఫైనల్ గా ఇంకేమి మొట్టమొదటి final గా. ఏదైతే పునాది వేశారో ఇప్పుడు దాన్నే మరలా నిజంగానే రామాలయ ఇప్పుడు పునరుద్ధరణ లాగా మీకు అర్థమైందా? ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆలు అంతే. బాగుంది మేడం. పోనీలేండి సంతోషం. అసలు అందరూ కూడా పండగ చేసుకుంటారు అదే అది కూడా ఉగాది తర్వాత, ఉగాది కొత్త తర్వాత. సంవత్సరంలో, పరాభవనామ సంవత్సరం. రామాలయ పునరుద్ధరణతో పాటు అమరావతి పునరుద్ధరణే అక్కడ అది అసలు. అయోధ్య రామాలయం, ఇక్కడ అమరావతి, అంతే. రెండు ఆలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.